తన 15 ఏళ్ల రాజకీయ అనుభవంలో తన తండ్రి నుంచి అలాగే తన పూర్వీకుల నుంచి నేర్చుకున్నది ఏమైనా ఉంటే తమను నమ్ముకున్న 10 మందికి మేలు చేయడం తప్ప కీడు చేయడం కానీ అవమానకరంగా మాట్లాడడం కానీ నేర్చుకోలేదని జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల చంటిబాబు వేలాది మంది కార్యకర్తల మధ్యన ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు 18 రోజులుగా చేస్తున్న పాదయాత్ర ముగింపు దశకు చేరుకోవడంతో తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి పై విధంగా మాట్లాడారు. జ్యోతుల చంటిబాబుతో పాటు కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ కూడా కిర్లంపూడికి చేరుకోవడంతో కార్యకర్తలు దారి పొడుగునా ఘనంగా స్వాగతం పలికారు. ఈ బహిరంగ సభను దొరగారి గ్రౌండ్లో స్థానిక నాయకులు కనీవిని ఎరుగని రీతిలో చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ముందుగా ఐసీడీఎస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గర్భిణీలకు సామూహిక శ్రీమంతాల్లో గౌరవ ఎంపీ ఎమ్మెల్యేలు పాల్గొని గర్భిణీలకు శ్రీమంతాలను వారి చేతుల మీదుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంటిబాబు మాట్లాడుతూ కక్షపూరితమైన రాజకీయాలు తనకు తెలియవని, తనకు తెలిసిందల్లా నియోజకవర్గంలో తనను నమ్మి ఓట్లేసి అఖండ మెజారిటీ కట్టబెట్టిన ప్రజలందరికీ సుపరిపాలన అందించడమే ధ్యేయంగా ముందుకు సాగడం జరుగుతుందని చంటిబాబు పేర్కొన్నారు. తాను అధికారం చేపట్టి 18 నెలల కాలంలో 8 నెలలు కరోనాతోనే సరిపోయిందని, అయినా నియోజకవర్గంలో 190% అభివృద్ధి జరిగితే అదేదో కొంపలు మునిగిపోయినట్లు ప్రతిపక్ష నాయకులు లబోదిబ్బోమని గగ్గోలు పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎవరు ఏమన్నా తను నమ్ముకున్న సిద్ధాంతం మేరకే పనిచేస్తాను తప్ప ఎవరు మెప్పుల గురించో పనిచేసే ప్రసక్తే లేదని చంటిబాబు ఘంటాపదంగా తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కిర్లంపూడి నుండి గవర కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన మొల్లేటి సరస్వతిని, పెరిక కార్పొరేషన్ డైరెక్టర్గా ఎన్నికైన సంగన సూర్యకుమార్ని, కుమ్మరి కార్పొరేషన్ డైరెక్టర్గా బెళ్లకుర్తి నాగమణితో పాటు ఏఎంసీ చైర్మన్గా జనపరెడ్డి హిమశైలుని, అలాగే ఏఎంసీ డైరెక్టర్లుగా ఉడతా లక్ష్మితో పాటు తోట విష్ణుమూర్తులను ఎంపీ గీత ఎమ్మెల్యే చంటిబాబు చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. అలాగే తమకు జీతాలు, ఐడీ కార్డులు లేకుండా 11 నెలలుగా వెట్టి చాకరీ చేస్తున్న గ్రామ వాలంటీర్లకు ఐడీ కార్డులు మంజూరు చేయడంతో పాటు వారు చేసిన పని కాలానికి వేతనాలు ఇప్పించడానికి కృషి చేసిన శాసనసభ్యుడు చంటిబాబుని కృతజ్ఞతాభావంగా గ్రామ వాలంటీర్లు గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చదలవాడ బాబీ, పెంటకోట నాగబాబు, పెంటకోట మూర్తి, భూపాలపట్నం ప్రసాద్, మద్దాల రాంబాబు, ఆడారి మహేష్, ఎల్లపు నానాజీ, బొడ్డేటి రాంబాబు, మోరా శ్రీనివాస్, అలాగే అధికారులు, ఎంపీడీఓ శ్రీలలిత, తహసీల్దార్ సత్యనారాయణరాజు, ఎస్ఐ అప్పలరాజు, పెద్దాపురం సిడిపిఓ సావిత్రి తదితర కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అటువంటి వ్యక్తులకి జీతం పెంచమను, లేకపోతే వాళ్ళ ఉద్యోగాలు పర్మనెంట్ చేయమను, మీరేమన్నా అలాగే ఆహ్లాదకరంగానో ఆరోగ్యకరంగానో ఆమోదయోగ్యంగానో ఉన్నటువంటి సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప నీకు వయసు తక్కువ నువ్వేం చేస్తా ఉంటాడు నీ చేసి చూపిస్తానమ్మా. మామూలుగా నాకు అనుభవం 1 సంవత్సరంన్నరే, రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు అయింది. నేను ఫలానా ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరిని కూడా రోజు ఎక్కడం లేదు. అలా చేయమంటే చేస్తాను, అది కాదు కక్షపూరితమైనటువంటి రాజకీయం చేసేటువంటి ఉద్దేశం నాకు లేదు. 10 మందిని కలుపుకొని అందరినీ కూడా ఆమోదయోగ్యంగా చేసేటువంటి రాజకీయాన్ని, ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాన్ని చేద్దాం అనుకున్నాను. మరి నేను కాదు కూడదు అంటే నా కార్యకర్తలు మాట్లాడాల్సి వస్తుంది. వారిస్తా ఉన్న అందరినీ కూడా ఎవరిలాగో ప్రవర్తించడం మనకి చేత కాదు, మనం చేయొద్దు. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి రాజకీయమే చేద్దాం, అందరినీ కలుపుకుని వెళ్దాం. రాజకీయాల్లో ఏది శాశ్వతంగా శత్రుత్వం కానీ మిత్రుత్వం కానీ ఉండదు, భవిష్యత్తు అనేటువంటిది మన చేతుల్లో ఉండదు. అందరినీ కలుపుకొని మంచిగానే వెళ్దామని చెప్పేసి మా కార్యకర్తలు మేమందరూ కూడా నిర్ణయం తీసుకుని అన్ని రకాలుగా కూడా మీకు మంచి చేసే విధంగానే, మీ అభివృద్ధికి మీ సంక్షేమానికి పాటుపడే విధంగానే నడుచుకోవడం జరుగుతుంది. అధికారులు గారు శాసనసభ్యులు అయిన తర్వాత ఇప్పటికి 15 నెలలు అయింది. 15 నెలల్లో సుమారు 15 కోట్లు కిలంపడికి వచ్చింది. అందరూ 15 కోట్లు కూడా ఎవరో అకౌంట్లో పడ్డాయి. హౌసింగ్ పర్పస్గా సుమారు అదొక 6-7 కోట్లు సైట్లు కొన్నారు చంటిబాబు గారి ద్వారా. అదొక ఇది సంక్షేమ పథకంలో ఈ 15 నెలల్లో సుమారు అన్ని పథకాలతో కలిపి 25 కోట్లు కిలంపడికి వచ్చింది. చరిత్రలో మనకి చాలా మంది ముందు చాలా మంది పరిపాలించారు. ఈ 15 నెలల్లో 25 కోట్లు ఇంత అమౌంట్ ఇప్పుడు రాలేదు. 30 లక్షల రూపాయలు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి
వాళ్ళందరికీ కూడా పక్కా గృహాలు కట్టి ఇవ్వాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు అన్న సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్కీమ్ అయితే పెట్టారో అనుకోని కారణాల వల్ల ఈ కరోనా అనే మహమ్మారి రావడం వల్ల కొద్దిగా పోస్ట్పోన్ అవ్వడం, ప్రతిపక్షం అనేది ఏ రకంగా కొట్టేస్తారో తెలియక 2-3 వాయిదాలు ఇచ్చారు. కాబట్టి దీన్ని అర్జెంట్గా ఇచ్చారని చెప్పి మన పంచాయతీలో కూడా 13 మంది జెండా ఎత్తుకుని మీ అందరికీ తెలుసు. గత 5 సంవత్సరాలుగా మీరు ఏం చేశారు? ఉట్టికి ఎక్కడ మా ఆకాశానికి ఎగిరినట్టుగా 5 సంవత్సరాలు మీరు చేయని పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని మీరు కంగారు పడుతున్నారా? ఆ వల్ల ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తాం, డిగ్రీ కాలేజీ కడతాం, కాలేజీ కాంపౌండ్లో కడతాం, ఐటీ కాలేజీలు ఇస్తాం. లేకపోతే మీ ఊరు ఓటడానికి రాను అని చెప్పి తర్వాత ఎలక్షన్లో మీరు ఓటడానికి వచ్చారు, ఓడిపోయారు.